మెడలు వంచి నువ్వు దళిత జాతి ఉద్ధరణకు చేయాలంటే మాకు షూరిటీలు ఎవడు ఇవ్వడు, మాకు ఆస్తిపాస్తులు ఉండవు, వితౌట్ షూరిటీ మాకు నువ్వు పెట్టుబడి ఇస్తేనే మేము వ్యాపారవేత్తలుగా ఎదుగుతామని చెప్పి ఒప్పించి జాతీయ స్థాయిలో ఒక దళితులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటర్ప్రైనర్షిప్ని అందించడం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. ఈ హైదరాబాద్ మహానగరానికి మూఢనమ్మకాల నిర్మూలన కోసం మమ్మల్ని పరిచయం చేసిన మంచి మనిషి అన్న నర్ర రవికుమార్ సార్. జైలుకు వెళ్ళడానికి 20 రోజుల ముందు ఒక పెద్ద స్కెచ్ చేసినాం, కానీ మతవాది వేసిన స్కెచ్కు మేము పడిపోయినాం. తెలుసుకొని ఒకటే మాట చెప్పి, నరేష్ ఒక ట్రెండ్ సృష్టించేటువంటి ఒక బ్యాండ్ని క్రియేట్ చేయాలి మనం. మన బ్యాండ్ వచ్చి మన కల్చర్ని అప్డేట్ చేస్తూ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కనెక్ట్ చేస్తూ ర్యాంప్ చేస్తూ తర్వాత గిటార్ వాయిస్తూ ఒక ప్రొఫెషనల్గా ఉంటూ ఇట్లా ఉర్రూతలుగించాలి. అలాంటి యంగ్ పర్సన్స్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సు, సింగర్సు, డిఫరెంట్ థింకర్సు, డిఫరెంట్ రైటర్స్ని మనం ఒక క్లబ్ చేసి ఒక క్రీమ్ తయారు చేసి మనం గొప్పగా సాంస్కృతిక మార్పు దిశగా అడుగు వేద్దాము అని సుదీర్ఘంగా చర్చించారు. అలాగే మీరు అడిగారు నన్ను, ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టే బదులు జిల్లాలలో 50 మంది 100 మంది పెట్టవచ్చు కదా అని. కరెక్ట్గా 2011 సంవత్సరంలో 14 ఏళ్ల క్రితం నాకు రవికుమార్ సార్ ఒక మాట చెప్పాడు, నువ్వు 100 మందితో 100 మీటింగులు పెట్టింది ఒక లెక్క, కేవలం 1000 మందితో ఒక మీటింగ్ పెట్టింది ఒక లెక్క అని చెప్పాడు. 100 10,000 మంది అవుతారు. 10,000 మందిని కలిసినాం 100 మీటింగులు పెట్టి. కాదు 1000 మందిని ఒక్క కాడ పెట్టు, 999 మంది నా వెనకాల 1000 మంది ఉన్నారనే స్ఫూర్తితో ముందుకు పరిగెడతారు అని చెప్పినటువంటి వ్యక్తి రవికుమార్ సార్. మరి ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. నాకు ఆయన పరిచయమే లేరు, అసలే పరిచయం లేరు. సిగ్నేచర్ స్టూడియోలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇట్లా పొయ్యి మీద కూర్చున్నప్పుడు ఇచ్చిన, ఇట్లా మంటలు మండుతా అంటే మొత్తం కత్తి పట్టుకొని ఎట్లా సత్తా అన్నట్టుగా ఎంతమందిని వీలైతే అంతమంది చంపి సత్తా అనుకున్నా. సప్ప వేసి ఇడిచిపెట్టిన దాన్ని ఇప్పటికి 5-6 మిలియన్ల మంది చూసిరా. ఆ టైంలో అనుకోకుండా ఒక మాట మాట్లాడినా నేను. ఆ మాటకి నాకు సారు వెనుకకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. మనం పట్టించుకోం కదా, అన్నీ తిట్టే ఫోన్లు, రోజుకు 200-300 ఫోన్లు వస్తాయి, అన్నకు 10 వస్తాయి. అయితే అనుకోకుండా సార్ కనెక్ట్ అయ్యాక ఈ మాట నా మైండ్లో ఉన్నది, నీ నోట్లో ఆ టీవీలో విని నిన్ను అభినందించుదామని చేశాను అన్నారు. ఆ తర్వాత నేను సార్ పేరు గూగుల్ ఒత్తితే నంది అవార్డులు, పెద్ద పెద్ద సినిమాలు, ఆ ఫిలిము, దాని చాంబరు, తర్వాత ఒక ప్రత్యేక అన్నీ ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒకరోజు నన్ను మా భార్యని పిల్లల్ని వాళ్ళ ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి, అక్కడక్కడ మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు కూడా ఉంటారు, అందరూ ద్వేషించేటోళ్ళే కాదు, నువ్వు మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళు నాన్న అని చెప్పాడు. అదే మా పరిచయం. ఆ మాట ఆయన్ని ఎందుకు కనెక్ట్ చేసిందో అందుకే మనం బాగా మాట్లాడాలి. కత్తి పద్మరావు సార్ చెప్తాడు, రాస్తూనే ఉండాలి, రాసినోడే చరిత్రలు ఉంటాడు.